exhibition from now on. So I'm very thankful to the government of Telangana that they have supported this good cause, and I thank each and every member who have supported this exhibition. And sir, ఇప్పుడు మీరు ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇస్తుంది. ఒక చిన్న ఇష్యూస్ ఏంటంటే 40 feet రోడ్ హండా లిమిట్స్ లో వస్తే ఫార్మింగ్ కి ఇబ్బంది అవుతుంది చిన్న ఫార్మర్స్ కి, దానికి ఎగ్జామ్ చేయాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. ఎందుకంటే చిన్న రైతుకి కొంచెం హెల్ప్ ఉంటుంది, వాళ్ళు కూడా సస్టైనబుల్ ప్రాక్టీసెస్ కొని వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చాలా ఉంటుంది దీనివల్ల. సో గవర్నమెంట్, ఐఎమ్ షూర్ ద గవర్నమెంట్ విల్ అప్రోచ్ సాఫ్ట్లీ ఆన్ దిస్ అండ్ దే విల్ ట్రై టు రిజాల్వ్ దిస్. అండ్ విత్ దిస్ ఆల్సో మనకి ఏంటంటే ఇప్పుడు ప్రొడక్షన్లో కూడా పెంచుకోవాలా. ఇప్పుడు మనం థర్డ్ లార్జెస్ట్ ఉన్నాం ఇక్కడ for the eggs, so we can also come up like overcome the Tamil Nadu. మన సమైక్య ఆంధ్ర ఉన్న టైంకి we were the first one in the total India. సో దానివల్ల మనకి ఇప్పుడు కొంచెం ప్రొడక్షన్ కూడా పెంచుకోవాలి, ఫార్మింగ్ ప్రాక్టీసెస్. ఎందుకంటే ఇప్పుడు దాదాకి చాలా ఆటోమేషన్ ఫార్మ్స్ వస్తున్నారు అండ్ దీనివల్ల మనకి కెపాసిటీస్ పెంచుకోనికి అవకాశం ఉన్నది అండ్ ఫ్రెండ్లీ ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు యూత్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే జనరల్ గా ఇప్పుడు చూస్తుంటే మొత్తం యూతే కనిపిస్తున్నారు, మీరు ఏం చెప్తారు? ఐ థ్యాంక్ ద ప్రెస్ అండ్ ఆల్ ద మీడియా. ఎందుకంటే మేము కావాల్సినది కొత్త ఇన్వెస్టర్స్ అండ్ స్పెషల్లీ ద యూత్. యాజ్ యూ సెడ్ రియలీ కరెక్ట్లీ దట్ యూత్ కూడా చాలా ఇంట్రెస్ట్లో ఉన్నారు. ఇప్పుడు పోల్ట్రీ ఫార్మింగ్ ఏంటంటే ఒక టైంలో పోల్ట్రీ అంటే ఏంటో ఓల్డ్ సిస్టంలో చేస్తున్నారేమో అనుకున్నారు. ఇప్పుడు వచ్చేసి చూస్తే ఆటోమేషన్లో చిన్న స్మార్ట్ ఫోన్లో మొత్తం చూసుకోవచ్చు మీరు ఎట్లా ఫార్మింగ్ చేయాలా ఏంటని. సో చాలా యూత్లో కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉన్నది. ఇట్లా కూడా ఉంటుందా ఫార్మింగ్, ఇట్లా కూడా చేసుకుంటారా, ఎంత ఆటోమేషన్ ఉన్నదా, ఇది చాలా దాకా వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి మనకి చాలా దాకా ఐఎమ్ ష్యూర్ once the youth takes a call on it, our Telangana will definitely again be a number one spot of production of chicken and egg today. Okay. So, చూసారు కదా